హాయ్ ఫ్రెండ్స్, భారతీయుల చరిత్రలో మన సంస్కృతిలో గంగా నదిది విడదీయలేని భాగం. గంగా నది ప్రాధాన్యత వెలకట్టలేనంత. భారతీయుల్ని గంగను విడదీసి చూడటం జరగని పని. భారతదేశ ప్రాచీన సంస్కృతులకు మూలమైన నగరాలు, జనపదాలు, విశాల సామ్రాజ్యాలు గంగానది చెంతనే పరిడవిల్లాయి. ప్రవహిస్తోంది ఉత్తర భారత ప్రాంతంలోనే గాని గంగానది యొక్క ధార్మిక ప్రభావం దేశమంతా విస్తరించి ఉంది. ఎక్కడ నదులున్నా అవన్నీ గంగలే భారతీయులకు. నదీ స్థానాలంటే గంగ అంత పవిత్రమనే గొప్ప భావన భారతీయులదే. గంగానది ఒడ్డునే మన ప్రయాణం ఎగువకు మొదలు పెడదాం. హరిద్వార్, రిషికేశ్ కూడా దాటి పర్వతాల్లోకి వెళితే అక్కడ 2 నదుల సంగమం కనిపిస్తుంది. మరి వీటిలో గంగానది ఏదనే సందేహం కలక్కమానదు. సైన్స్, భారతీయ ధార్మికత, సాధారణ జ్ఞానం ప్రకారం పశ్చిమంగా ఉన్నది గంగా అని చెప్తారు. అయితే తూర్పు వైపున ఉన్న నదిలో నీరు ఎక్కువగా ఉంటుంది. ధార్మిక, సామాజిక స్థాయిలో తూర్పున ఉన్న నదీ స్థానం తక్కువేం కాదు. అయితే 2 నదులకు గంగకు సంబంధం లేకుండానే విశిష్టమైన, విభిన్నమైన చరిత్ర ఉంది. పశ్చిమంగా ఉన్న నది భాగీరథి, తూర్పు వైపున ఉన్నది అలకనంద. అలకనంద నది ఉత్తరాఖండ్ ప్రాంతానికి గంగానదితో సమానం. సుమారు 200 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తున్న ఈ నదీ తీరాన్ని పంచప్రయాగ క్షేత్రాలున్నాయి. ఎన్నో చారిత్రక నగరాలు కూడా ఉన్నాయి. ప్రాచీన దేవాలయాలున్నాయి. గంగా నదికున్న స్థానిక పేరులో అలకనంద కూడా ఒకటి. మిగతా 2 భాగీరథి, మందాకిని. వరాహ పురాణం, దేవీ భాగవతంలోనూ చెప్పబడిన వర్ణనల ప్రకారం దేవగంగ ధ్రువమండలం, చంద్రమండలం గుండా ప్రవహిస్తూ వచ్చి బ్రహ్మలోకంలో మేరు పర్వతం మీదకి దుముకుతుంది. అక్కడ అది 4 భాగాలుగా విభాజితమవుతుంది. సీత, భద్ర, చక్షు, అలకనంద అనేవి ఆ 4 భాగాలు. అలకనంద దక్షిణంగా ప్రవహిస్తూ భారతదేశం వైపుకు వస్తుంది. శాస్త్ర విశేషాల్ని అటుంచండి. భౌగోళికంగా పరిశీలిస్తే అలకనంద నది ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని 2 హిమానీ నదాల నుంచి వెలువడుతుంది. అవి సతోపంత్, భగీరథ, కడక్. అలకనంద, భాగీరథి నదులు వేర్వేరు మార్గాల గుండా ప్రవహిస్తూ వస్తున్నప్పటికీ రెండింటి జన్మస్థానాలైన హిమానీ నదాలు సమీపంలోనే ఉన్నాయి. పర్వతాల్లోని ఒక వరుస ఈ హిమానీ నదాల్ని వేరు చేస్తోంది. జన్మస్థానం నుండి ప్రవహిస్తూ వచ్చిన అలకనంద తూర్పు దిక్కుగా ప్రవహిస్తూ మాణా ప్రాంతానికి చేరుకుంటుంది. మాణా ప్రాంతం వద్ద అలకనంద, సరస్వతి నదులు సంగమిస్తాయి. మాణా ప్రాంతం భారతదేశపు చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ప్రాచీన కాలంలో ఈ గ్రామం టిబెట్ దేశంతో వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. 1841లో సిక్కులు, డోగ్రాలు టిబెట్ను ఆక్రమించుకున్నప్పుడు జరిగిన లూటిల్లో టోలింగ్ మోనాస్ట్రీకి చెందిన లామా మాణాకి పారిపోయి వచ్చారు. 1951 వరకు మాణా వద్ద వ్యాపారం నడిచింది. ఇక నుంచి అలకనంద దక్షిణ దిశగా తిరిగింది. అప్పుడు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్రీనాథ్ని చేరుకుంటాం. అలకనంద నదీ లోయలో బద్రీనాథ్ ఉంది. సముద్ర మట్టం నుంచి 3100 మీటర్ల ఎత్తు. బద్రీనాథ్ ప్రాంతం నరనారాయణుల పర్వతాల మధ్యనే ఉంది. బద్రీనాథ్ క్షేత్రం కారణంగానే ఈ ప్రాంతానికి బద్రీనాథ్ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతం అలకనందకు పశ్చిమ ఒడ్డున ఉంది. భాగవత పురాణం ప్రకారం బద్రీనాథ్లో నరనారాయణులు తపస్సు చేశారు. ఇక్కడి ఆలయం 8వ శతాబ్దిలో అద్వైత వేదాంత ప్రవచనకర్త అయిన ఆదిశంకరాచార్యులచే నిర్మించబడిందని చెప్తారు. గూగుల్లో కనిపించేవి ఆలయ ముఖద్వార చిత్రాలు. గర్భగృహం దాని వెనుక వైపు ఉంటుంది. ఉత్తర భారతీయ నాగర శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. 8వ శతాబ్ది తర్వాత ఈ ఆలయాన్ని పలుమార్లు పునర్నిర్మించారు. ద్వారక, రామేశ్వరం, పూరి, బద్రీనాథ్లను కలిపి చార్ధామ్ అని అంటారు. పంచబద్రీ క్షేత్రాల్లో బద్రీనాథ్ ప్రధాన క్షేత్రం. బద్రీనాథ్ నుంచి అలకనంద దక్షిణంగా ప్రవహిస్తుంది. లాంబగఢ్ ప్రాంతంలో అలకనందపై మొట్టమొదటి డ్యామ్ని నిర్మించారు. కొంచెం ముందుకు ప్రవహించిన అలకనంద ధౌలీ గంగతో కలుస్తుంది. ఈ 2 నదుల సంగమమే విష్ణుప్రయాగ. అలకనందని ఇక్కడి దాకా విష్ణుగంగ అని అంటారు. పంచప్రయాగ క్షేత్రాల్లో విష్ణుప్రయాగ మొదటిది. ఈ పంచప్రయాగ క్షేత్రాలు గంగానది సంగమ క్షేత్రాలు. ధార్మిక విశ్వాసాల్ని అనుసరించి ప్రయాగరాజ్ అత్యంత ప్రధాన సంగమం. సంగమ ప్రదేశాల్లో వివిధ దేవీ దేవతల ఆలయాలున్నాయి. ధౌలీ గంగ పేరు దాని రంగు కారణంగా వచ్చిందంటారు. ధవళవర్ణం అంటే తెల్లని రంగు. విష్ణుగంగతో పోలిస్తే పొడవైనది. నీతి కనుమల ప్రాంతం ధౌలిగంగ జన్మస్థానం. దాని ప్రవాహ మార్గంలో గిర్తి గంగ, నందాదేవి పర్వతం నుంచి ప్రవహిస్తూ వచ్చే రిషిగంగలు కలుస్తాయి. విష్ణుప్రయాగ సంగమానికి ఎగువన పర్వతాల్లో సముద్ర మట్టానికి 1861 మీటర్ల ఎత్తులో ఉంది జోషి మఠం. బద్రీనాథ్ క్షేత్ర ప్రధాన పూజారులు
ఇతర పూజారులు శీతాకాలంలో జోషి మఠంలో వచ్చి ఉంటారు. ఇదొక ప్రాచీన నగరం. శీతాకాలం 4 నెలల పాటు బద్రీనాథునికి పూజాధికాలు జోషి మఠంలోనే జరుగుతాయి. జోషి మఠం ఉత్తరాఖండ్ చరిత్రలో విశేషమైన చరిత్ర కలిగిన ప్రాంతం. ఉత్తరాఖండ్ ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిపాలించిన కట్యూరి రాజవంశం యొక్క మొదటి రాజధాని జోషి మఠం. 1881 నాటికి జోషి మఠం మొత్తం జనాభా 572 మంది. 2011లో సుమారు 16,709 మంది అయ్యారు. బద్రీనాథ్, హేమ్కుండ్, పుష్పాల్ లోయ, ఔలీ ప్రాంతాలకు వెళ్లాలంటే జోషి మఠం ప్రధాన మార్గం. విష్ణుప్రయాగ తర్వాత అలకనంద బయలుదేరిన అలకనంద నందప్రయాగ వైపు ప్రవహిస్తుంది. పంచప్రయాగ క్షేత్రాల్లో ఇది రెండవది. ఇక్కడ నందాకిని నది వచ్చి అలకనందతో కలుస్తుంది. నందాకిని నది హోమ్కుండ్ ప్రాంతంలో పుట్టి ప్రవహిస్తూ వస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందాకిని ప్రవాహ మార్గంలో హోమ్కుండ్ నుంచి నందాకిని తీరం వెంబడి యాత్ర జరుగుతుంది. నందప్రయాగ నుంచి దక్షిణంగా వెళ్తూ ఉంటే కర్ణప్రయాగ వస్తుంది. ఇది 3వ పంచప్రయాగ క్షేత్రం. మహాభారత కాలంలో కర్ణుడు ఇక్కడే సూర్యుని గురించి తపస్సు చేశాడని పురాణ వచనం. జనసంఖ్య సుమారు 7,000. కర్ణప్రయాగ కుమావు గడ్వాల్ మార్గంలో ఉంది. అలకనందలో ఇక్కడ పిండరి నది కలుస్తుంది. కుమావు నుంచి వచ్చి అలకనందలో కలిసే నది ఇదొకటే. పిండారి హిమాని నది నుంచి వచ్చిన పిండారి నది ప్రవహిస్తూ మల్లదాన్పూర్, థరాలి, మైదాన ప్రాంతాల గుండా ప్రవహిస్తూ కర్ణప్రయాగలో అలకనందతో కలుస్తుంది. బద్రీనాథ్లో అలకనంద సముద్ర మట్టానికి 3,076 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. అది కర్ణప్రయాగలో 745 మీటర్లు మాత్రమే. కర్ణప్రయాగ తర్వాత అలకనంద మరల తన ప్రవాహ మార్గాన్ని వాయవ్య దిశగా మార్చుకుంది. ఇప్పటిదాకా అలకనంద లోతైన ప్రమాదకరమైన లోయల గుండా ప్రవహిస్తూ వచ్చింది. గౌచర్లో పరిస్థితి వేరు. ఇది సమతల ప్రాంతం. ఇక్కడ విమానాల కోసం రన్వే ఉంది. రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తి కావస్తోంది. ముందుకు వెళ్లేసరికి మళ్లీ అవే ఇరుకైన దారులు. అలకనంద కోటేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద నది వెడల్పు 7 లేదా 8 మీటర్లు మాత్రమే. 1882 నాటి ద హిమాలయన్ గెజిట్లో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. కొద్దిగా ముందుకు వెళ్లగానే 4వ పంచప్రయాగ క్షేత్రం రుద్రప్రయాగ వస్తుంది. ఇదే అలకనంద మందాకిని నదుల సంగమ ప్రాంతం. మందాకిని స్వర్గలోక గంగగా ప్రసిద్ధి. ఇది కేదార్నాథ్ సమీపంలోని హిమాని నదాలు, కేదార్ డోమ్, చోరాబరీల్ నుంచి ప్రవహిస్తుంది. కేదార్నాథ్కి పశ్చిమంగా ప్రవహించే మందాకిని దక్షిణ దిశగా ప్రవహిస్తూ సోన్ ప్రయాగలో వాసుకి గంగతో కలుస్తుంది. ఈ నది మీద గుప్త కాశీ, ఉఖీ మఠాలున్నాయి. ఉఖీ మఠం కేదార్నాథ్ మధుమహేశ్వర ఆలయ పూజార్ల శీతాకాల నివాసం. శీతాకాలంలో కేదారేశ్వరునికి పూజలు ఇక్కడే నిర్వహిస్తారు. 81 కిలోమీటర్ల పొడవైన మందాకిని నది రుద్రప్రయాగ వద్ద అలకనందతో సముద్ర మట్టానికి 611 మీటర్ల ఎత్తులో సంగమిస్తుంది. ఈ ఎత్తు డెహ్రాడూన్ కంటే తక్కువ. రుద్రప్రయాగ నగరం నది కంటే కొంచెం ఎగువన 690 మీటర్ల ఎత్తులో ఉంటుంది. రుద్రప్రయాగ జిల్లా కేంద్రం కూడా. అలకనంద రుద్రప్రయాగ నుంచి శ్రీనగర్ వరకు అదే ఎత్తులో ప్రవహిస్తూ వెళ్తుంది. ఈ ప్రవాహం శ్రీనగర్ ముఖద్వారం వద్ద నిర్మించిన విద్యుదుత్పత్తి కేంద్ర ఆనకట్ట కోసం పెద్ద జలాశయంగా ఏర్పడింది. ఈ జలాశయం కారణంగా ధారీదేవి మందిరం మునకకు గురవుతుంది. మామూలుగా ఇది నది ఒడ్డున ఒక బండరాతి మీద ఉండేది. జలాశయంలో మునిగిపోకుండా ఉండటం కోసం ఈ ఆలయాన్ని కాంక్రీట్ నిర్మాణం మీద అదే స్థలంలో పైకి లేపి కట్టారు. కోటేశ్వర ప్రాంతంలో 25 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న అలకనంద శ్రీనగర్లో అక్కడక్కడ 480 మీటర్ల వెడల్పున ప్రవహిస్తుంది. శ్రీనగర్ అలకనందకు దక్షిణం ఒడ్డున సముద్ర మట్టానికి 563 మీటర్ల ఎత్తులో ఉంది. గడ్వాల్ పర్వత ప్రాంతంలో అతిపెద్ద నగరం ఇది. ఒకప్పుడు రాజధాని కూడా. పవార్ రాజు అజయ్ పాల్ శ్రీనగర్లో తన కోసం భవనం నిర్మించుకున్నాడు. శ్రీనగర్ కూడా జనాభాతో విస్తరించింది. 19వ శతాబ్దంలో శ్రీనగర్ పరిస్థితులు దిగజారిపోయాయి. 1803లో గూర్ఖాల ఆక్రమణ కారణంగా రాజు శ్రీనగర్ విడిచి వెళ్ళాడు. అదే ఏడాది వచ్చిన భూకంపం నగరాన్ని చాలా మటుకు నాశనం చేసింది. 1816లో సుగాలి సంధి తర్వాత గూర్ఖాలు శ్రీనగర్ విడిచి వెళ్లారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట ఆంగ్లేయులు శ్రీనగర్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారికి అలకనంద సరిహద్దుగా ఉంది. గడ్వాల్ రాజధాని తెహ్రీకి మార్చబడింది. శ్రీనగర్లో జనసంఖ్య మీద, వ్యాపార కార్యకలాపాల మీద గట్టి ప్రభావమే పడింది. 1893లో పెద్ద ఎత్తున వచ్చిన వరద శ్రీనగర్ని ముంచెత్తింది. భూభాగం కుంగిపోయింది. మిగిలిన ఖాళీ ప్రాంతమే ఇప్పుడున్న శ్రీనగర్. దీన్ని ఆంగ్లేయులు రూపొందించారు. శ్రీనగర్ దాటి ముందుకు వెళ్తే లోతైన లోయల గుండా ప్రయాణిస్తూ తన మజిలీ దేవప్రయాగని చేరుకుంటుంది. ఇదే భాగీరథి అలకనందల సంగమ ప్రదేశం.
సంగమ ప్రాంతానికి ఎగువన రఘునాథ మందిరం ఉంది. సంగమ స్థలి వరకు చేరేందుకు మెట్ల మార్గం, చెప్టాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇక్కడ నది ఎత్తు సముద్ర మట్టానికి 450 మీటర్లు మాత్రమే. దేవప్రయాగ క్షేత్రం పంచప్రయాగ క్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన క్షేత్రం. ఇక్కడ హిమాలయాల నుంచి ప్రవహిస్తూ వచ్చే గంగా నది జల ప్రవాహాలన్నీ పరస్పరం కలుసుకుంటాయి. ఈ సంగమ క్షేత్రం నుంచి జల ప్రవాహాన్ని గంగా నది అని పిలుస్తారు. ఇది అలకనందా నది యొక్క 200 కిలోమీటర్ల ప్రయాణం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.